యూట్యూబ్లో ఏం నడుస్తుందంటే ఫోక్ సాంగ్స్ జాతర నడుస్తుందని చెప్పొచ్చు. నా పేరే ఎల్లమ్మ అనుకుంటా నాగదుర్గ దుమ్ము లేపితే బాయిలోనే బలిబలికే అనుకుంటా మంగ్లీ రెచ్చిపోతుంది. ఇద్దరు ఫోక్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ తెలంగాణ జానపదానికి పబ్బతి పడుతున్నారు. జనం కూడా ఎగబడి చూస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర అని లేకుండా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వీళ్ళ సాంగ్స్ని ఎగబడి చూస్తున్నారు. పెద్ద పెద్ద కవులు రాసిన పాటలకు కూడా యూట్యూబ్లో ఇంత క్రేజ్ కనపడట్లేదు, ఇంత వ్యూవర్షిప్ రావట్లేదు. ఈవెన్ ఆస్కార్ అందుకున్న పాటలకు కూడా వీళ్ళ పాటలకు వచ్చినంత క్రేజ్ లేదు. నా పేరే ఎల్లమ్మ సాంగ్కి 4 నెలల్లో 66 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన మంగ్లీ సాంగ్ బాయిలోనే బల్లి పలికేకు వారం రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నిజంగా ఇది ఫోక్ సాంగ్స్కి ప్రజలు చేస్తున్న పట్టాభిషేకమే అని చెప్పొచ్చు. ఇక ఈ సాంగ్స్ మీద వచ్చే ఇమిటేషన్ రీల్స్కి అయితే లెక్కే లేదు. ఆ ఇమిటేషన్ రీల్స్కి కూడా మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి ఫోక్ సాంగ్స్కి జనాల్లో ఎంత ఆదరణ ఉందో. కోట్లాది రూపాయల బడ్జెట్తో తీసిన పాటలు, అద్భుతమైన సాహిత్యం ఉన్న పాటలు కూడా ఈ ఫోక్ సాంగ్స్ వెలువలో కొట్టుకుపోతున్నాయి. అంతే కదా, ఒక పాట వింటే ఏం కావాలి, కాసేపు అంతా మర్చిపోయి కాలు గదపాలనిపించాలి. అంతకు మించిన సాహిత్యం ఏముంది? దానికి మించిన రాగాలు, లయలు, కృతులు, జతులు ఏముంటాయి?